హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో థర్డ్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని థర్డ్ క్లాస్ తెలుగు అనేటువంటి పాఠ్య భాగంలో ఉన్నటువంటి మొత్తం 8 లెసన్స్ లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 3 లెసన్స్ ఈ వీడియోలోనే కవర్ చేయడం జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ క్లాసే కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకు అంటే ఇక్కడ కవులు ఉన్నారు, మంచి మంచి కవులు ఉన్నారు. శ్రీశ్రీ గురించి, ఓకేనా, వెంకట కృష్ణశాస్త్రి గురించి కవులు మెయిన్ రోల్స్ పోషించినటువంటి కవులు ఉన్నారు. కాబట్టి వారి గురించి అయినా మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ లెసన్ అబ్జర్వ్ చేస్తే తెలుగు తల్లి. మరి ఈ తెలుగు తల్లి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవి పరిచయాలు ఏంటి, ఆ పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ తెలుగు తల్లి అంటున్నాం అంటే మన తెలుగు తల్లి, మన దేశ భాషను మనము ఎలా చెప్పుకోవాలి అంటే గేయాల రూపంలో చెప్పుకోవాలి. తెలుగు తల్లి అంటేనే మన తెలుగు తల్లి. మన దేశభక్తి గురించి మనము ఎలా చెప్పుకుంటున్నాము అంటే గేయాల రూపంలో చెప్పుకుంటున్నాము. అంటే తెలుగు తల్లి అంటేనే మనకు గుర్తు రావాల్సింది గేయాల రూపంలో చెప్పుకుంటున్నాము. తెలుగు తల్లి అంటేనే మనకు గుర్తు రావాల్సింది దేశభక్తిని చాటుతున్నాము. అంటే ఇక్కడ తెలుగు తల్లి అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ మనకి ఏమవుతుంది అంటే గేయం అవుతుంది. తెలుగు తల్లి అనేటువంటి పాఠ్య భాగం యొక్క ఇతివృత్తం మనకి ఏమవుతుంది అంటే దేశభక్తి అవుతుంది. మరి ఈ పాఠ్య భాగంలో 3 కవుల గురించి చర్చించారు. వారిలో శ్రీరంగం శ్రీనివాసరావు, దాశరథి కృష్ణమాచార్య, లియో టాల్స్టాయ్ ఈ 3 యొక్క కవి పరిచయాల గురించి ఈ ఫస్ట్ లెసన్ లోని ఇవ్వడము జరిగింది. మరి ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేస్తే శ్రీరంగం శ్రీనివాసరావు అంటున్నాము. మరి శ్రీరంగం శ్రీనివాసరావు గురించి మనం ఒక్కసారి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు? శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందినటువంటి కవి ఎవరు అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ యొక్క పూర్తి పేరేమిటి? శ్రీశ్రీ యొక్క పూర్తి పేరేమిటి అంటే శ్రీరంగం శ్రీనివాసరావు. మరి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ ఎప్పుడు జన్మించారు అంటే ఏప్రిల్ 14, 1910లో జన్మించారు. ఎప్పుడు మరణించారు అంటే జూన్ 15, 1983లో మరణించారు. మరి మరికొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే, శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్. శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర ఏంటి అంటే అనంతం. ఈ క్రింది వాణిలో శ్రీరంగం శ్రీనివాసరావు గారి స్వీయ చరిత్ర ఏమిటి? అనంతం. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు? శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ యొక్క పూర్తి పేరేమిటి? శ్రీరంగం శ్రీనివాసరావు. మరి శ్రీశ్రీ గారి రచనలో అతి ప్రాముఖ్యం చెందినటువంటి రచన ఏంటి? మహాప్రస్థానం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మహాప్రస్థానం అనేటువంటి రచనను రచించిన వారు ఎవరు? శ్రీశ్రీ. ఈ క్రింది వాణిలో శ్రీశ్రీ గారి రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి, పైబన్ని. ఆన్సర్ ఏమవుతుందంటే పైబన్ని. అంటే శ్రీశ్రీ గారి రచన మనం అబ్జర్వ్ చేస్తే మహాప్రస్థానంతో పాటు మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి ఇవి శ్రీశ్రీ గారి రచనలు. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే ఎలా అంటే ఈ క్రింది వాణిలో శ్రీశ్రీ రచన కానిదేంటి? ఈ క్రింది వాణిలో శ్రీశ్రీ రచన కానిదేంటి? ఆప్షన్ 1 మహాప్రస్థానం, ఆప్షన్ 2 మరో ప్రస్థానం, ఆప్షన్ సి అగ్నిధార, ఆప్షన్ 4 ఖడ్గ సృష్టి. మనకు ఆన్సర్ ఏమవుతుంది? అగ్నిధార అవుతుంది. ఎందుకంటే అది శ్రీశ్రీ రచన కాదు కాబట్టి. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా అడగచ్చు. ఈ క్రింది వాణిలో శ్రీశ్రీ రచన ఆప్షన్ ఏ రుద్రధార, ఆప్షన్ బి అగ్నిధార, ఆప్షన్ సి సమరం శాంతి, ఆప్షన్ 4 మహాప్రస్థానం. సో ఆన్సర్ ఏమవుతుంది? మహాప్రస్థానం. అంటే ఇక్కడ శ్రీశ్రీ గురించి మనం కొన్ని 1 లైన్ ఆన్సర్ చెప్పేస్తే, శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీశ్రీ యొక్క స్వీయ చరిత్ర అనంతం. శ్రీశ్రీ గారి రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. మరి రెండవ కవి గురించి మనం అబ్జర్వ్ చేస్తే
దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య. మరి దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర ఏంటి? స్వీయ చరిత్ర ఏంటి అంటే యాత్రా స్మృతి. యాత్రా స్మృతి అనేటువంటి స్వీయ చరిత్ర గల కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య ఎప్పుడు జన్మించారు? జూలై 22, 1925లో జన్మించారు. ఎప్పుడు మరణించారు? నవంబర్ 5, 1987లో మరణించారు. మరి దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు ఏంటి అంటే అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం ఇవి దాశరథి కృష్ణమాచార్య యొక్క రచనలు. మరి తల్లి భారతి వందనం పాటను రాసిన వారు ఎవరు అంటే కృష్ణమాచార్య. దాశరథి కృష్ణమాచార్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఈయన ఉన్నారు. మరి ఇతన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ ఏంటి అంటే ఈ క్రింది వాణిలో దాశరథి కృష్ణమాచార్య యొక్క స్వీయ చరిత్ర ఏంటి? యాత్రా స్మృతి. ఈ క్రింది వాణిలో యాత్రా స్మృతి స్వీయ చరిత్రను కలిగినటువంటి కవి ఎవరు? దాశరథి కృష్ణమాచార్య. ఈ క్రింది వాణిలో దాశరథి కృష్ణమాచార్య యొక్క రచన కానిదేంటి? ఆప్షన్ ఏ అగ్నిధార, ఆప్షన్ బి రుద్రవీణ, ఆప్షన్ సి సమరం శాంతి, ఆప్షన్ డి మహాంధ్రోదయం. సో ఆన్సర్ ఏమవుతుంది? సమరం శాంతి. అంటే కానిది అడిగాడు కాబట్టి సో క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు. లేదా ఈ క్రింది వారిలో దాశరథి కృష్ణమాచార్య రచనలు ఫస్ట్ వన్ అగ్నిధార, సెకండ్ వన్ సమరం శాంతి, థర్డ్ వన్ రుద్రవీణ, ఫోర్త్ వన్ మహాప్రస్థానం, ఫిఫ్త్ వన్ మరో ప్రస్థానం అని చేసి ఆప్షన్ 1 మరియు 2లు, ఆప్షన్ 2 1, 2 మరియు 3లు, ఆప్షన్ 3 1, 2, 3 మరియు 5లు, ఆప్షన్ డి 1, 3, 4 అని అడుగుతారు. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 1 మరియు 3. ఇలా కూడా అడగడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది దాశరథి కృష్ణమాచార్య యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. మరి మరో కవి మనం అబ్జర్వ్ చేస్తే లియో టాల్స్టాయ్. మరి లియో టాల్స్టాయ్ ఓకేనా ఏ దేశస్థ కథకుడు, ఏ దేశానికి చెందిన కథకుడు అంటే రష్యన్ కథకుడు. ఓకేనా ఒకసారి చూస్తే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు ఎవరు అంటే లియో టాల్స్టాయ్. కథకులే కాదు నవలాకారులు కూడా. మరి అతని యొక్క ముఖ్యమైన నవలలు ఏంటి అంటే సమరం శాంతి, అదే విధంగా ఆనా కెరెనినా అనేటువంటి రచనలు ఎవరి అంటే లియో టాల్స్టాయ్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడగడానికి ఛాన్స్ ఉంది అంటే సమరం శాంతి మరియు ఆనా కెరెనినా అనే రచనలు ఏ కవికి చెందినవి? లియో టాల్స్టాయ్. ఈ క్రింది వాణిలో లియో టాల్స్టాయ్ రచించిన రచనలు ఆప్షన్ ఏ సమరం శాంతి, ఆప్షన్ బి అగ్నిధార, ఆప్షన్ సి మహాప్రస్థానం, ఆప్షన్ డి మరో ప్రస్థానం. ఆన్సర్ ఏమవుతుంది? సమరం శాంతి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ విధంగా బిట్ వచ్చినా కానీ ఆన్సర్ చేయగలగాలి అంటే దానిపైన పూర్తి గ్రిప్ సాధించాలి. ఏ ఒక్క మార్కు కూడా మిస్ చేసుకోకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఇంపార్టెంటే. ప్రతి హాఫ్ మార్క్ కూడా మనకు డిఎస్సి లో ఇంపార్టెంటే. ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి కొన్ని అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి చూడండి. కల్పవల్లి అంటే అర్థం ఏంటి అంటే కోరిన కోరికలు తీర్చేది. కల్పవల్లి అంటే అర్థం ఏంటి? కోరిన కోరికలు తీర్చేది. నెక్స్ట్ జాబిల్లి అంటే అందరికి తెలిసిందే. జాబిల్లి అంటేనే చందమామ. జాబిల్లి యొక్క అర్థం ఏంటి? చందమామ. తెనుంగు అంటే తెలుగు. తెనుంగు అంటే అర్థం ఏంటి? తెలుగు. చంద్రశాల అంటే చలువరాతి మేడ. చంద్రశాల అంటే చలువరాతి మేడ. కనబోయి చూడబోయి. రేడు రాజు. అనుంగు ప్రియమైన. అనుంగు యొక్క అర్థం ఏంటి? ప్రియమైన. నెక్స్ట్ సుదూరం అంటేనే చాలా దూరం. సుదూరం అంటేనే చాలా దూరం. చణవోయ్ వెళ్ళవోయ్.
నవయుగం, నవ అంటేనే కొత్త, యుగం అంటేనే కాలము. నవయుగం కొత్త కాలము. నిర్భయంగా, చాలా నిర్భయంగా ఉండు అంటే భయము లేకుండా ఉండు అని. నిశ్చయంగా, నిశ్చయంగా, నిశ్చయంగా ఉండు, నమ్మకంగా ఉండు. నిశ్చయంగా అంటే అర్థం ఏంటి? నమ్మకంగా. ఇవి పాఠ్యాంశంలో అంటే టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవే అర్థాలు. ఇవి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా అర్థాలు అని ఇచ్చాడు. అవి టెక్స్ట్ బుక్ లో ఉన్న అర్థాలు. నెక్స్ట్ ఇంకొన్ని మనం అబ్జర్వ్ చేస్తే, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ. ఇది ఆ గేయాలను మనం అబ్జర్వ్ చేస్తే, మనము ఫస్ట్ తెలుగు తల్లి అనేటువంటి గేయాలను మనం అబ్జర్వ్ చేస్తే, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ. మన తెలుగు తల్లి నిండు అందమైన, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ. నెక్స్ట్, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. దేని వంటిదంట? తెలుగు నేల అందమైన దేని వంటిది అంటే నేల వంటిది. తెలుగు తల్లి అందమైన నిండు దేనితో సమానము అంటే చందమామతో సమానము అని పోల్చారు అక్కడ. నెక్స్ట్, సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. ఓకే, అంటే ఈ క్రింది వాణిలో తెలుగు తల్లి అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సరికాని వాక్యం ఏంటి? ఆప్షన్ 1, మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ. ఆప్షన్ బి, ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది, సంతోషాన్నిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. ఆప్షన్ డి ఏది కాదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఏది కాదు. ఏది సరికానిది అడిగితే. నెక్స్ట్, అక్కడ మనకు ఒక గేయం కూడా ఉంది. ఏమని? తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము అనేటువంటి ఒక గేయం ఉంది. ఆ గేయాన్ని రచించినది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఒక్కసారి ఇక్కడ చూడండి, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో ఏంటంట? మల్లెలము అని ఇచ్చాడు. అంటే ఇక్కడ గేయంలో కూడా మీరు కొన్ని పాయింట్స్ మనము వెతుక్కోవచ్చు. ఈ గేయం రచించినది ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్య. ఇక్కడికి ఫస్ట్ పాఠము కంప్లీట్. సెకండ్ లెసన్ మర్యాద చేద్దాం. మరి మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్య భాగం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, మరి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఏంటి మనం అబ్జర్వ్ చేస్తే, ఇది ఒక కథ. అంటే మర్యాద చేద్దాం అనేటువంటిది ఒక కథ. ఎవరి కథ అంటే పరంధామయ్య. ఓకేనా? ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది పరమానందయ్య శిష్యులు. ఎవరి కథ? పరమానందయ్య కథ. పరమానందయ్య కథ అమ్మ ఇది. అంటే ఇక్కడ ఎటువంటి కవి అయితే ఎవరు లేరు. ఇది ఒక కథ రూపంలో చెప్పబడింది. ఆ కథ నేను చెప్పడానికి రెడీలో ఉన్నాను, వినడానికి మీరు రెడీలో ఉన్నారా? ఓకేనా? సింపుల్ గా 1 minute లో ఆ కథ మొత్తం సారాంశం ఎక్స్ప్లెయిన్ చేస్తా. అక్కడే మీకు క్యారెక్టర్స్ అర్థమవుతారు. మీకు అక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి ఛాన్స్ ఉండేటువంటి బిట్స్ కూడా చెప్తా. మరి ఈ పరమానందయ్య కథ ఏంటి అంటే, ఓకేనా, కళింగ రాజ్యంలో, ఏ రాజ్యంలో? కళింగ రాజ్యంలో పరమానందయ్య అనేటువంటి ఒక పండితుడు ఉండేవాడు. అంటే పరమానందయ్య అనేటువంటి పండితుడు ఎక్కడ ఉండేవాడు అంటే కళింగలో ఉండేవాడు. కళింగలో ఉండేటువంటి పండితుడు ఎవరు అంటే పరమానందయ్య. ఆ పరమానందయ్యకు ఎంతమంది శిష్యులు అంటే 12 మంది శిష్యులు. ఎంతమంది శిష్యులు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులు ఉట్టి అమాయకులు. వాళ్ళు చేసేటువంటి శ్రేష్టలకి బాగా నవ్వు వచ్చేది. ఎందుకంటే వాళ్ళు అమాయకులు కాబట్టి ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు చేసేటువంటి పనులకు బాగా నవ్వు వచ్చేది. అంటే ఇక్కడ పరమానందయ్య శిష్యులు, ఓకేనా, బాగా తెలివైన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, అమాయకులు. ఎవరు? అమాయకులమ్మ. మరి ఒకరోజు పరమానందయ్య తన భార్యతో కలిసి గుడికి వెళ్తాడు. మరి గుడికి వెళ్ళిన తర్వాత పక్క ఊరు నుంచి, పొరుగురు నుంచి పరంధామయ్య కోసము ఒక పండితుడు వస్తారు. ఎవరు వస్తారు అంటే పేరయ్య అనేటువంటి పండితుడు ఎవరిని కలవడానికి వస్తాడు అంటే పరమానందయ్యను కలవడానికి వస్తాడు. రే పరమానందయ్య అంటే తన ఇంట్లో ఉన్నాడేమో అనుకొని బయట నుంచి రే పరమానందయ్య అని సంబోధిస్తూ ఉంటే, ఆ పరమానందయ్య శిష్యులు ఉన్నటువంటి 12 మంది మా గురువుని నువ్వు రే అంటావా, ఒరే అంటావా అని ఆ పేరయ్యను తాడుకు కట్టేసి
బంధించి కొట్టబోతే అప్పుడే పరమానందయ్య వచ్చేసి, అబ్బా ఏమి శిష్యులరా, అతను నా స్నేహితుడు, వదిలేసేయండి అని ఇంట్లోకి తీసుకెళ్లిన తర్వాత ఆ పేరయ్య పెళ్లికి పిలవడానికి వస్తాడు. పరమానందయ్య ఇంటికి ఎందుకు వస్తాడు? పెళ్లికి పిలవడానికి వస్తాడు. ఎవరి పెళ్లికి పిలవడానికి వస్తారు అంటే పేరయ్య కూతురి పెళ్లికి పిలవడానికి వస్తాడు. పెళ్లికి పిలిచి తను వెళ్ళిపోతాడు. నెక్స్ట్ భార్యతో కలిసి పేరయ్య యొక్క కూతురి పెళ్లికి వెళ్తారు. ఆ పెళ్లికి వెళ్ళినప్పుడు పరమానందయ్య ఇంట్లో ముగ్గురు దొంగలు పడతారు. దానికన్నా ముందు పరమానందయ్య ఆ 12 మంది శిష్యులతో ఏమని చెప్తాడు అంటే, ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తే వారిని గౌరవించాలి అని పరమానందయ్య వాళ్ళ శిష్యులకు చెప్తాడు. మరి పరమానందయ్య ఎప్పుడైతే తన భార్యతో కలిసి పేరయ్య అనేటువంటి పండితుని కుమార్తె పెళ్లికి వెళ్తాడో అప్పుడు ఈ పరమానందయ్య ఇంట్లో రాత్రి సమయంలో ఎంతమంది దొంగలు పడతారు? 3 దొంగలు పడతారు. ఆ 3 దొంగలు వచ్చేటువంటి అలజడిని గమనించినటువంటి ఆ 12 మంది పరమానందయ్య శిష్యులు, ఎవరో మన ఇంటికి అతిథులు వస్తున్నారు, ఎవరో అంటే దొంగలని తెలియక, ఎందుకంటే గురువు ఏం చెప్పింటాడు, ఎవరైనా అతిథులు వస్తే మనము గౌరవించాలి, మర్యాద చేయాలి అని చెప్పింటాడు. కాబట్టి ఎవరో మన ఇంటికి అతిథులు వచ్చారు అని ఆ 3 దొంగలను తీసుకొని కూర్చోబెట్టుకొని వాళ్ళకి నీళ్లు, ఆ చలికాలంలో నీళ్లు 2 బిందెలు వాళ్ళ మీద పోస్తే చలికి గనగన పసుపులు కుంకుమలు వాడిని ఎంతో మర్యాద, హారతి కర్పూరము ఎంతో మర్యాద చేస్తూ ఉంటారు. ఆ హారతి కర్పూరం ఇచ్చేటప్పుడు ఆ పొగలనేటివి ఆ పరమానందయ్య ఇంటి నుంచి వస్తూ ఉంటే బయటి వారు గమనించి పరమానందయ్య ఇండ్లు కాలిపోతుంది అనేటువంటి సందేహంతో వస్తే అక్కడ పరమానందయ్య శిష్యులు చేసేటువంటి శ్రేష్టాలు చూసి వాళ్ళు ఎంతో నవ్వుకుంటారు, ఆ దొంగలను శిక్షిస్తారు. ఇది ఈ కథ యొక్క సారాంశం. మరి 1 లైన్ లో అర్థమైపోయింటుంది. అని ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, పరమానందయ్య గారి రాజ్యం ఏంటి అంటే కళింగ రాజ్యము. పరమానందయ్య గారి శిష్యులు ఎంతమంది అంటే 12 మంది. పరమానందయ్య గారు ఎవరితో గుడికి వెళ్లారు అంటే భార్యతో కలిసి. పొరుగురు నుంచి వచ్చిన పండితుడు ఎవరు అంటే పేరయ్య పరమానందయ్య ఇంటికి ఎందుకు వస్తాడు? తన కూతురి పెళ్లికి పిలవడానికి వస్తాడు. పరమానందయ్య గారి ఇంటికి వచ్చిన దొంగలు ఎంతమంది? 3. పరమానందయ్య శిష్యులు 12 మంది ఉట్టి అమాయకులు. ఇది ఈ పాఠ్య భాగం యొక్క కథ. ఓకేనా? మీకు బోర్ కొట్టిడొచ్చేమో, బట్ కథ అయితే ఇదే. క్లియర్ గా టెక్స్ట్ బుక్ లో చదివాను, ఆ చదివినటువంటి కథ మీకు వినిపించాను. మరి ఈ పాఠ్యంలో మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్య భాగంలో కొన్ని అర్థాలు ఇచ్చాడు. ఆ అర్థాలు మనం అబ్జర్వ్ చేస్తే, పండితుడు అంటే ఎవరు అంటే బాగా చదువుకున్నవాడు మనం ఏమంటాము? పండితులు అంటాము. జనులు అమాయకత్వం అంటే తెలియనితనం అంటే వారు చేసేటువంటి శ్రేష్టాలకి నవ్వొస్తూ ఉంటుంది, తెలియనితనం. ఘనంగా అంటే గొప్పగా. అలికిడి అంటే ఏదో అలికిడి వచ్చింది. ఆ దొంగలు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ 12 మంది పరమానందయ్య శిష్యులకు అక్కడి నుంచి ఏదో అలికిడి వినిపించింది. అలికిడి అంటే అర్థం ఏంటి? శబ్దం వినిపించింది. పొరుగురు అంటే పరమానందయ్య కోసం పొరుగురు నుంచి పేరయ్య వచ్చారు చూడండి. పొరుగురు అంటే అర్థం ఏంటి అంటే పక్క ఊరు నుండి. బిక్కమొహం వేసుకున్నారు అంటే ఏడుపు మొహం. అంటే బిక్కముఖం ఎప్పుడు వేసుకున్నారంటే ఆ పేరయ్యను బంధిస్తున్నప్పుడు శిష్యులు రే తన స్నేహితులు అని చెప్పినప్పుడు వాళ్ళు బిక్కముఖం వేసుకుని ఇలా చూస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? ఏడుపు మొహం. మర్యాద అంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళను మర్యాద చేయాలి అంటే గౌరవము. బంధించి అంటే మా పండితుణ్ణి ఓయ్ అంటావా అని ఆ పేరయ్యను ఆ 12 మంది శిష్యులు ఏం చేస్తారు? బంధిస్తారు. అంటే కట్టి వేసి లాస్ట్ లో దొంగలను కూడా బంధిస్తారు, దొంగలను కూడా కట్టేసి శిక్షిస్తారు. అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. తిథి వార నక్షత్రాలు ఏమి చూసుకోకుండా వచ్చేవారు ఎవరు? అతిథులు అంటే అనుకోకుండా ఇంటికి వచ్చేవారు. నెక్స్ట్ చిత్రహింసలు అంటే నానా బాధలు పెట్టేవారు. చిత్రహింసలు పెడుతున్నామంటే అర్థం ఏంటి? నానా బాధలు పెడుతున్నారు అని. ఇవి ఈ పాఠ్యాంశంలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, కథ, అర్థాలు. ఓకేనా? నెక్స్ట్ కంటిన్యూషన్ లో
మర్యాద చేద్దాం అనేటువంటి పాఠ్య భాగం యొక్క ఇతివృత్తము మనకి హాస్యం అవుతుంది, ప్రక్రియ వచ్చేసరికి కథ కదా. మరి అదే సెకండ్ పాఠంలో చూడండి, రేలా రేలా అనేటువంటి ఒక జానపద గేయం కూడా ఇచ్చాడమ్మా. అక్కడ రేలా రేలా అన్నది ఏంటి అంటే జానపద గేయం కూడా క్లియర్ గా ఇచ్చాడు. ఇదే సెకండ్ లెసన్ లో మరో కథ ఇచ్చాడు. మరో కథ, అది ఏ కథ అంటే జింకను బేస్ చేసుకొని ఒక కథ ఇచ్చాడు. మరి ఆ కథను క్లియర్ గా చదివి కొన్ని పాయింట్స్ క్వశ్చన్స్ ఫామ్ చేశాను. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. కథ అయితే అంత ఇంపార్టెంట్ అయితే కాదు, ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే చాలు. మరి ఇక్కడ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే జింక అనేటువంటి కథ మర్యాద చేద్దాం అనే పాఠ్య భాగంలోని జింక అనే కథ దేని నుండి తీసుకొనబడింది? దేని నుండి తీసుకొనబడింది అంటే ఈసప్ కథల నుండి తీసుకొనబడింది. ఈసప్ కథల నుండి జింక అనేటువంటి కథ తీసుకొనబడింది. నెక్స్ట్, జింక వేటిని చూసి మురిసిపోయింది అంటే ఆ కథలో జింక వేటిని చూసి మురిసిపోయింది అంటే తన కొమ్ములు చూసి మురిసిపోయింది. తన కొమ్ములు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయని తన కొమ్ములు చూసి జింక మురిసిపోయింది. మరి జింక వేటిని చూసి బాగా లేవని అనుకుంది. మురిసిపోయిందేమో కొమ్ములు చూసి, మరి బాగా లేవనుకుని అంటే వేటిని చూసి జింక బాగా లేవు అనుకున్నది అంటే తన కాళ్ళను చూసి జింక బాగా లేవు అనుకుంది. నెక్స్ట్, జింక మీదకు ఏమి దూకింది? జింక మీదకు ఏమి దూకింది అంటే సింహం దూకింది. జింక మీదకు ఏమి దూకిందమ్మా? సింహం దూకింది. నెక్స్ట్, ఈ ఈసప్ కథల నుంచి తీసుకునబడింది అని చెప్పాను కదా. ఈ ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలకు ప్రసిద్ధి. ఏ పురాణ కథలకు ప్రసిద్ధి? గ్రీకు పురాణ కథలకు ప్రసిద్ధి. ఇవి సుమారు 2500 సంవత్సరాల నాటివి. ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఇది సెకండ్ లెసన్, మర్యాద చేద్దాం. మరి ఎవరికైనా మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ షేర్ చేస్తూ కొంచెం సబ్స్క్రైబర్స్ కూడా పెంచితే మాకు కూడా బూస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మీరు ఒక్కటి గమనించండి ఫ్రెండ్స్, మనము ఫ్రీగా ఇచ్చేటువంటి వీడియోస్, యూట్యూబ్ ఛానల్ అంటేనే ఫ్రీ వర్షన్. యాక్చువల్ గా యూట్యూబ్ వర్షన్ మన సబ్జెక్ట్ పరంగా ఎందుకు వాడుకుంటారు చాలా మంది ఏదో వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్ పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో, తన యొక్క యాప్లను పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో, ఎడ్యుకేషన్ పర్పస్ లో మెయిన్ ఈ డిఎస్సి ట్రెండింగ్ లో ఉండేది వీడియో యాప్లను పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో, వాళ్ళ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్స్ పబ్లిసిటీ ఇచ్చుకోవడానికో అలా యూజ్ చేసుకుంటున్నారు. కానీ 100% సబ్జెక్ట్ అయితే ఎవరు యూట్యూబ్ లో ఇవ్వటం లేదు. అంత ఓపిక ఉండదు. యూట్యూబ్ వీడియోస్ చేయాలి అంటే చాలా కష్టము, ఓకేనా. కానీ మీరు ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. నేనైతే చెప్పను, ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. మ్యాథ్స్ కంప్లీట్ గా అయిపోయినాయి, సైకాలజీ కంప్లీట్ గా అయిపోయింది, తెలుగు వ్యాకరణం కంప్లీట్ గా అయిపోయింది, ఇప్పుడు తెలుగు కంటెంట్ చేస్తున్నాము, సైన్స్ 7th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఎస్జిటి మొత్తము ఫ్రీగా అందించాలి అని అనుకున్నాము. ఎటువంటి లాభము ఆశించకుండా ఎస్జిటి సిలబస్ పిల్లలకు ఫ్రీగా ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఆశామాసగా చెప్పడం లేదు. చెప్పేదేంటో వీడియో చూస్తే పిల్లలకి టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని మన వీడియో చూస్తే అరే ప్రతి బిట్ కవర్ అయింది, మళ్ళీ మనం ఈ కథ చదవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఈ బుక్ చూడాల్సిన అవసరం లేదు, ఈ వీడియో చదువుతూ మనం నోట్స్ రాసుకుంటే చాలు అని ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి బిట్ కవర్ చేసుకుంటూ మనం వీడియోస్ చేస్తున్నాము. మీరు సపోర్ట్ చేయాలి మాకు. మేము ఇంత కష్టపడుతున్నామంటే వీడియోస్ చేయడానికి చాలా కష్టం. వీడియోస్ చేయాలంటే అంత ఈజీ కాదు. వీడియోస్ చేయాలి, అప్లోడ్ చేయాలి, ఓకేనా. అది చిన్న వీడియోలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చినా మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలి. ఏదైనా బై మిస్టేక్ తప్పు చెప్పామనుకోండి, ఇప్పుడు ఇక్కడే ఉంది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జింక బదులు నక్క చెప్పామనుకోండి ఫ్లోలో, అది మొత్తం డిలీట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి తీయాలి, ఎందుకంటే తప్పు చెప్పకూడదు కాబట్టి. అంటే వీడియో తీయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే మన ఎస్జిటి వాళ్ళు చూడండి, కొందరు వీడియోస్ కోసము 2000, 3000 అలా వీడియోస్ ని అమ్ముతూ ఉంటారు యాప్లలో పెట్టుకొని, ఓకేనా. మంచిదే, మంచి సబ్జెక్ట్ అందిస్తున్నప్పుడు తప్పు లేదు. ఆ కష్టానికి తగిన ఫలితం అయితే తీసుకోవడంలో తప్పు లేదు. మరి నేను ఇక్కడ అమౌంట్ తీసుకోవడం లేదు. ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే,
ఓకే, నేను ఫ్రీగా కూడా కాదు. ఓకేనా, ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మన వీడియోస్ తో పాటు, అంటే ఇక్కడ మేము షెడ్యూల్ వీడియోస్ కూడా ఇస్తాము, వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా. ఎందుకంటే ఎగ్జామ్స్ రాస్తే మీకు ఆ సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసరికి 8341949272. నెంబర్ వచ్చేసరికి 8341949272. ఈ నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఆన్లైన్ ఎగ్జామ్స్ కి మనం కేవలము 800 రూపీసే తీసుకుంటున్నాము ప్రతి ఇండివిజువల్ టాపిక్ లో. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న లెసన్ తీసుకున్నాం అనుకోండి, ఆ లెసన్ లో ఉండేటువంటి ప్రతి బిట్టును ఎన్ని విధాలుగా ఫామ్ చేయగలమో అన్ని విధాలుగా ఫామ్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము. ప్రతి ఇండివిజువల్ టాపిక్ లో కూడా 60-70 బిట్స్ మీరు ఎంత రాసుకోవాలంటే అన్ని బిట్స్ కవర్ చేశాము. ఎన్నిసార్లు, నెంబర్ ఆఫ్ టైమ్స్, మీకు ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సబ్జెక్ట్ పైన అంత గ్రిప్ వస్తుంది. సో వినియోగించుకోండి. నేను వీడియోస్ అందిస్తున్నాము. సో మీరు కొంచెం సపోర్ట్ తో పాటు, అంటే వీడియోస్ ఫ్రీగా అందిస్తున్నాం కాబట్టి మీరు కొంచెం మాకు సపోర్ట్ చేయాలి. కాబట్టి నేను ఆన్లైన్ ఎగ్జామ్స్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మీకు క్లియర్ గా ప్రతి టాపిక్ ఉంటుంది. కంప్లీట్ ఎస్జిడి ప్యాకేజ్, అంటే మ్యాథ్స్, సైకాలజీ, ట్రై మెథడ్స్, ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, సోషల్, ఓకేనా, అన్ని కలిపి మనం కేవలము అప్రాక్సిమేట్లీ 40,000 బిట్లు వస్తాయి. 35,000 నుంచి 40,000 బిట్ల వరకు అందిస్తున్నాము కేవలము 800 రూపీస్ మాత్రమే. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీరు కూడా జాయిన్ అవ్వండి. ఇంకా ఆలోచించవద్దు, ఇప్పుడే కాల్ చేసి, నోటిఫికేషన్ దగ్గరలో ఉంది కాబట్టి ఇప్పుడే కాల్ చేసి మన ఆన్లైన్ ఎగ్జామ్స్ లో జాయిన్ కాగలరు. రేపు 28th, ఈ నెల 28th మార్చి 28th కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఓకేనా, ఆల్రెడీ 14 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. 1200 స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పటికి మన దాంట్లో. 1200 స్టూడెంట్స్, ఒకరిద్దరు కూడా కాదు, 1200 స్టూడెంట్స్ ఉన్నారంటే మనమైతే తెలుగు రాష్ట్రాల్లో అయితే సక్సెస్ సాధించాను. నా కష్టమే నన్ను నిలబెట్టింది. ఎంతో కష్టపడ్డాం క్వశ్చన్ పేపర్స్ చేయడానికి కానివ్వండి, వీడియోస్ చేయడానికి కానివ్వండి, ఎంతో కష్టపడ్డాము. మా కష్టానికి మేము ఫలితం అయితే దక్కింది మాకు. 1200 మెంబర్స్ ఉన్నారంటే ఒక్కసారి ఊహించుకోండి. సో ఇంకా సక్సెస్ అవుతాము. మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను సక్సెస్ అవుతూనే ఉంటాను. ఎస్జిటి అంటేనే మన ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది మైండ్ లో ఫిక్స్ కావాలి పిల్లలకి. ఎంవీఆర్ అంటే నా పేరు వెంకటేశ్వర రెడ్డి. మన ఎంవీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది మీ మైండ్ లో ఫిక్స్ కావాలి. సబ్జెక్ట్ మాత్రం నేను 100% అందిస్తాను. పిల్లలకి అన్యాయం అయితే చేయను. 100% మంచి సబ్జెక్ట్ అందిస్తాను అని మాట ఇస్తున్నా, మాట నిలబెట్టుకుంటా కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఇదే నా ఫోన్ పే నెంబర్, గూగుల్ పే నెంబర్. డైరెక్ట్ గా 800 పే చేసి నాకు డైరెక్ట్ గా స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకేనా, రేపు 28 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి కొత్త బ్యాచ్ లో మీరు కూడా భాగస్వామ్యులు కండి. ఫస్ట్ షెడ్యూల్ ఇస్తాము. ఆ షెడ్యూల్ ను బేస్డ్ రోజు 4 టాపిక్స్ ఉంటాయి. మ్యాథ్స్, సైకాలజీ, తెలుగు, ఈ 3 కంపల్సరీ. ఎందుకంటే మేజర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఈ 3 కంపల్సరీ. ఈ 3తో పాటు ఇంకోటి ఆల్టర్నేట్ సబ్జెక్ట్ ఉంటుంది. 4 సబ్జెక్ట్ లో డైలీ 4 సబ్జెక్ట్స్, డైలీ మీకు 300 బిట్స్ ఈజీగా కవర్ అవుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ రోజు షెడ్యూల్ ఇస్తే రేపు ఎగ్జామ్ ఉంటుంది. ఆ షెడ్యూల్ లోనే ఆ టాపిక్ యొక్క వీడియో లింక్ కూడా మేమే ఇస్తాము. ఎక్కడో వెతుక్కోవాల్సిన అవసరం అయితే లేదు. సార్ మాకు బుక్స్ కూడా కావాలి, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అయితే ఫస్ట్ గ్యాదర్ చేసుకోండి, మాకు బుక్స్ కూడా కావాలి, మీ దగ్గర రెఫరెన్స్ కోసం ఏమైనా బుక్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వీడియోస్ కి అయితే మనము వీడియోస్ ప్లస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కి అయితే 800 తీసుకుంటున్నాము. మీకు రెఫరెన్స్ కోసం బుక్స్ కూడా ఇవ్వండి అంటే మాత్రము 1299 రూపీస్ తీసుకుంటున్నాము. 1299 రూపీస్. వీడియోస్, ఆన్లైన్ ఎగ్జామ్స్ 7 బుక్స్, 1, 2 కాదు, మొత్తము 7 బుక్స్ కూడా చూపిస్తారండి. ఇలా మొత్తము 7 బుక్స్ వస్తాయి. మన ఎంబీఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ తరపునే మొత్తము 7 బుక్స్ మీకు, మీరు ఏదైతే మాకు పోస్టల్ అడ్రస్ ఇస్తారో ఆ పోస్టల్ అడ్రస్ కి మేము ఈ బుక్స్ అన్నిటిని మీకు సెండ్ చేయడం జరుగుతుంది. చూడండి, వెయిట్, సబ్జెక్ట్ అయితే మీకు రెఫరెన్స్ కోసం మనకి వస్తాయి ఫ్రెండ్స్. 100% సబ్జెక్ట్ అనుకోవద్దు, మీకు రెఫరెన్స్ కోసం అయితే మన బుక్స్ మీకు యూజ్ అవుతాయి. కేవలము 1299 ఇంక్లూడింగ్ పోస్టల్ చార్జెస్ తో సహా. అంటే పోస్టల్ చార్జెస్ మేమే పే చేస్తాం ఇక్కడే, మీరు జస్ట్ మీ ఇంటికి వచ్చిన బుక్స్ తీసుకుంటే చాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయొద్దు, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి, ఇప్పుడే మన గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
థ్యాంక్ యూ. థర్డ్ లెసన్ వచ్చేసరికి మంచి బాలుడు. మరి ఈ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి, కవి గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మంచి బాలుడు అనేటువంటి టైటిల్ ఏ విధంగా వచ్చింది, ఓకేనా, అది మనం ఒక్కసారి కథ రూపంలో చెప్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ ఆ కథ చూద్దాము. సింపుల్ కథ, 1 minute అయిపోతుంది. మంచి బాలుడు ఇక్కడ ఒక కథ ఇచ్చాడమ్మా. ఆ కథ ఏంటి అంటే, ఒక రోజు జోరున వర్షం కురుస్తూ ఉంటుంది, వాన బాగా కురుస్తూ ఉంటుంది, రోడ్లన్నీ జలమలమయ్యాయి, అంటే రోడ్డు మొత్తము నీళ్లతో తడిచిపోయింది. అయితే ఆ రోడ్డు పైన ఒక ముసలావిడ గజగజ వణుకుతూ తప్పటి అడుగులతో, అంటే అడుగులు కూడా సరిగా పడకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అక్కడే ఉన్నటువంటి ఒక పాఠశాల, అదే సమయానికి పాఠశాలలో స్కూల్ వదిలేశారు. మరి స్కూల్ వదిలేస్తే అక్కడ ఉండేటువంటి పిల్లలందరూ ఆడుకుంటూ గెంతుకుంటూ ఆనందాలతో స్కూల్ నుంచి బయటికి వచ్చారు. అయితే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఆ ముసలావిడని చూశారు, కానీ ఎటువంటి సహాయం అయితే చేయలేదు. అక్కడ ఒక బాలుడు ఆ ముసలావిడను చూసి తనని తన ఇంటి దగ్గర దించిపెట్టి వచ్చాడు. అప్పుడు మళ్ళీ తన స్నేహితుల దగ్గరికి వచ్చి, రేపు మన అమ్మకు కూడా ఇలాగే జరగచ్చు కదా, అమ్మకు కూడా ఎవరో ఒకరు సహాయం చేయాలి కదా, అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని చెప్పారు. అప్పుడు ఆ బాలుణ్ణి అందరూ ప్రశంసించారు. అంటే అదే కథ. అంటే ఇక్కడ కథలో మెయిన్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఓకేనా, గజగజ నడుచుకుంటూ, అదే తప్పటడుగులతో గజగజ నడుచుకుంటూ రోడ్డు పైన నడిచింది ఎవరు అంటే ముసలావిడ. అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని ఈ కథలో చెప్పింది ఎవరు అంటే ఒక బాలుడు. ప్రశంస అందుకున్నాడు ఈ కథలో. మరి ఇక్కడ ఏం చేశాడు బాలుడు? సహానుభూతి, సహాయం చేశాడు, ఒక అనుభూతిని పొందాడు. కాబట్టి మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం మనకేమవుతుంది అంటే సహానుభూతి అవుతుంది. ప్రక్రియ మనకేమవుతుంది అంటే గేయ కథ. మరి ఈ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యం యొక్క కవి ఎవరు అంటే ఆలూరి భైరాగి. మంచి బాలుడు అను పాఠ్య భాగం యొక్క కవి ఎవరు? ఆలూరి భైరాగి. మరి ఎప్పుడు జన్మించాడు అంటే November 5, 1925 లో జన్మించాడు. ఎప్పుడు మరణించాడు అంటే September 9, 1978 లో మరణించాడు. మరి ఈ ఆలూరి భైరాగి యొక్క రచనలేంటి? ఆలూరి భైరాగి రచనలు ఏంటి అంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్య భవనము. ఇవి ఈ ఆలూరి భైరాగి యొక్క ముఖ్యమైన రచనలు. మరి ఆలూరి భైరాగి ఎవరిపై గేయ కథలు రచించాడు అంటే బాలల కోసము. ఎవరి కోసము చక్కటి గేయ కథలు రచించాడు అంటే బాలల కోసం రచించాడు. అయితే ఇతను ఒక పురస్కారం కూడా అందుకున్నాడు. ఏ పురస్కారము అంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా పొందాడు. అంటే ఇక్కడ బిట్స్ అడగడానికి పాసిబిలిటీ ఉండేది ఏంటి అంటే మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగంలోని కథలో గజగజ చలికి గజగజ వణుకుతూ నడిచినది ఎవరు అంటే ముసలావిడ. ఈ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగంలోని గేయ కథలో అమ్మ ఎవరికైనా అమ్మే కదా అని పలికినది ఎవరు అంటే బాలుడు. ఈ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యభాగం యొక్క ప్రక్రియ గేయ కథ అవుతుంది. ఇతివృత్తము సహానుభూతి అవుతుంది. కవి ఎవరు అంటే ఆలూరి భైరాగి. ఆలూరి భైరాగి ఎవరి కోసము చక్కటి గేయ కథలు రాశాడు అంటే బాలల కోసం రాశాడు. ఏ పురస్కారం అందుకున్నాడు అంటే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందాడు. మరి తన రచనలు ఏంటి అంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమన గీతి, దివ్య భవనము. మరి కొన్ని అర్థాలు అబ్జర్వ్ చేస్తే వీధులు అంటే కదా, వీధులు అంటే బజారులు. నెక్స్ట్ జడసి అంటే భయపడి, జడిసిపోయామంటే భయపడిపోయాము అని. జడసి అంటే భయపడి అని. జనులు అందరికి తెలిసిన వర్డే. జనులు ప్రజలు, జనం. త్రోవా, ఆ త్రోవా అంటే దారి. త్రోవా అంటే ఏంటి? దారి. నెక్స్ట్ వడి అంటే వేగము. వడి అర్థమేంటి? వేగము. సాయం అంటే సహాయం. ముదుసలి అంటే ముసలి.
ఇక్కడ మొసలి వేరు ముసలి వేరు. ముదుసలి అంటే ముసలి, జాలి అంటే దయ, కొనిపోవు అంటే తీసుకుపోవు అని, మనము అంటే మనస్సు, దుర్బలులు అంటే బలము లేనివారు, మనుజుడు అంటే మనిషి, మనుగడ అంటే మనుగడ సాగిస్తున్నాము అంటే జీవనం సాగిస్తున్నాము, జీవితం సాగిస్తున్నాము అని. మనుగడ అంటే జీవనము, జీవితం. ఈ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి చిన్న వ్యాకరణం పాట మనం అబ్జర్వ్ చేస్తే వాక్యము చివరన ఉండే చుక్కను ఏమంటారు అంటే వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామం అంటారు. వాక్యము చివరన ఉండేటువంటి చుక్క అంటే మనం ఇలా పులి స్టాప్ పెడతాం చూడండి. ఈ వాక్యము చివరన ఉండేటువంటి చుక్కను మనం ఏమంటాము అంటే వాక్యాంత బిందువు లేదా పూర్ణ విరామము అంటారు. నెక్స్ట్, స్వల్ప విరామము ఇచ్చే చోట ఉండే గుర్తును మనం ఏమంటాము అంటే మధ్య మధ్యలో కామాలు యూజ్ చేస్తాం చూడండి. అంటే స్వల్ప విరామం, సురేష్ కామా చిన్న విరామం, మహేష్ కామా, అలా స్వల్ప విరామం ఇచ్చే చోట ఉండేటువంటి గుర్తును మనం ఏమంటాము అంటే స్వల్ప విరామ బిందువు అంటాము, మనము కామా ఇలా అంటాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టెక్స్ట్ బుక్ లోనే ఏకవచనాలు బహువచనాలు ఇచ్చాడు కొన్ని. అంటే నేను మొత్తం రాయలేదు, ఇవి ఏకవచనాలు, వీటి యొక్క బహువచనాలు రాయండి అని ఇచ్చాడు. కేక బహువచనం ఏంటి? కేకలు. పిల్ల పిల్లలు. కళ కళలు. అడుగు అడుగులు. అంటే ఏకవచనము అంటే ఒకటి, బహువచనము అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంకా మళ్ళీ ఒక కవి గురించి ఇచ్చాడు. కలపండి చేయి చేయి, కలపండి చేయి చేయి అని ఒక పాట ఇచ్చాడు. ఆ పాట రాసినది ఎవరు అంటే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. కలపండి చేయి చేయి అనేటువంటి పాటను రాసిన వారు దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి. మరి ఎప్పుడు జన్మించాడు అంటే నవంబర్ 1, 1897లో జన్మించాడు. ఎప్పుడు మరణించారు అంటే ఫిబ్రవరి 24, 1980లో మరణించారు. తను రాసినటువంటి పాట ఏంటి? కలపండి చేయి చేయి. మరి కృష్ణ శాస్త్రి గురించి మనం కొన్ని పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి యొక్క కవిత్వ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? తను రాసేటువంటి కవిత్వంలో లక్షణాలను వేటిని పోలి ఉంటాయి అంటే అక్షర రమ్యత, భావన సౌకుమార్యం, శబ్ద సంస్కారం. ఈ లక్షణాలు ఎవరి కవిత్వంలో ఉంటాయి అంటే కృష్ణ శాస్త్రి యొక్క కవిత్వంలో ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీ దేనితో పోల్చాడు అంటే ఇక్షు సముద్రంతో పోల్చాడు. ఒకసారి చూడండి, కృష్ణ శాస్త్రి కవిత్వాన్ని శ్రీ దేనితో పోల్చాడు అంటే ఇక్షు సముద్రంతో పోల్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మరి కృష్ణ శాస్త్రి యొక్క రచన మనం అబ్జర్వ్ చేస్తే కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము. ఈ రచనలు ఎవరివి అంటే వెంకట కృష్ణ శాస్త్రి గారివి. మరి తనకి ఒక పురస్కారం కూడా వచ్చింది. ఏ పురస్కారం అందుకున్నాడు అంటే పద్మభూషణ్ అనేటువంటి పురస్కారం కూడా అందుకున్నాడు. ఇది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇక మనం మెయిన్ పాయింట్ కింద చెప్పుకోవాలి అనుకుంటే కృష్ణ శాస్త్రి యొక్క కవిత్వాన్ని శ్రీ దేనితో పోల్చాడు అంటే ఇక్షు సముద్రంతో పోల్చాడు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మరి నెక్స్ట్ ఒక కథ కూడా ఇచ్చాడమ్మా. ఇదే థర్డ్ లెసన్ లో ఒక కథ ఇచ్చాడు. బావిలో నీళ్లు అనేటువంటి ఒక కథ ఇచ్చాడు. ఏ కథ అంటే అది అక్బర్ బీర్బల్ కథ. ఓకేనా. బావిలో నీళ్లు అనేటువంటి కథ పేరు. ఆ కథ యొక్క ముఖ్య లక్షణం దేన్ని బేస్ చేసుకుని ఉంటుంది అంటే అక్బర్ బీర్బల్ కథలు. మరి అక్బర్ ఆస్థాన మంత్రి ఎవరు అంటే ఆ కథలో ఒక 3-4 బిట్స్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ బిట్స్ ఏంటో చూడండి. అక్బర్ ఆస్థాన మంత్రి ఎవరు అంటే బీర్బల్. నెక్స్ట్, జమీందారు రైతుకు ఏమమ్మాడు? బావిలోని నీళ్లు కావాలి అంటే దానికి తగిన మూల్యం చెల్లించాలి, తగిన డబ్బు చెల్లించాలి అని అన్నది ఎవరు అంటే జమీందారు అన్నాడు. మరి జమీందారు రైతుకు ఏమి అమ్మాడు అంటే ఏమి అమ్మాడు? బావి అమ్మాడు. నెక్స్ట్, బావి రైతుదేనా అని అడిగినది ఎవరు అంటే బీర్బల్. ఓకేనా. ఇది
థర్డ్ క్లాస్ మంచి బాలుడు అనేటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఈ వీడియోలో థర్డ్ క్లాస్ లో 1 ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడికి ఈ వీడియో స్టాప్ చేస్తున్నా. నెక్స్ట్ కంటిన్యూషన్ లో మిగతా లెసన్స్ చూద్దాం.